క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రెండ్స్ కలిగిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మన ఫ్రెండ్స్ కలిగిన వారు, ఫ్రెండ్స్ చేయి చూపిస్తారండి. ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి, కొంతమందికి లేరండి. వెరీ గుడ్, మంచి, చాలా సంతోషం. ఫ్రెండ్స్ కలిగినటువంటి వారికి ఫ్రెండ్షిప్లో గొడవలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గొడవలు కూడా అవుతూ ఉంటాయి ఫ్రెండ్షిప్స్లో కదండి. గొడవలు అంటే మరీ గొడవలు అంటే కత్తులు పెట్టుకొని గొడవ అట్లా అనుకోవద్దండి. ఊరికే మాట కూడా చిన్న గొడవనే, మాట అనుకోవటం కానీ అలగటం కానీ గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మంచిదే. గొడవలయ్యి ఫ్రెండ్షిప్స్లో గొడవలయ్యి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లేక క్షమించుకోలేకపోవటం వల్ల లేక మర్చిపోలేకపోవటం వల్ల ఫ్రెండ్షిప్ తెగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెగిపోయిన వాళ్ళు, ఏదో ఒక ఫ్రెండ్షిప్ అని తెగిపోయిందండి అట్లా మిస్అండర్స్టాండింగ్ వల్ల. వెరీ గుడ్, కొంతమంది ఎత్తారు. అంటే మిగతా వారు అందరూ ఎప్పుడు మంచిగా ఉన్నారండి. నాకు ఆశ్చర్యం, నా జీవితంలో కొంతమంది ఈ గొడవలయ్యి మిస్అండర్స్టాండింగ్ పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సరే, నా తర్వాత ప్రశ్న, గొడవలయ్యి ప్యాచప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గొడవల తర్వాత మరలా తిరిగి కలుసుకున్న వాళ్ళు. వెరీ గుడ్, చాలామంది ఎత్తున్నారు. వెరీ గుడ్, ఓకే, మంచిదే. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, మన జీవితాల్లో అనేకమైన స్నేహాలు ఉన్నాయి. స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు. చిన్న పిల్లలకు స్నేహితులు ఉంటారు, ముసలి వారికి స్నేహితులు ఉంటారు, అందరికి స్నేహితులు ఉంటారు. ఈ స్నేహం అనేటువంటిది ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్. ఎప్పుడైతే సంబంధం అని అంటామో, సంబంధంలో సమస్యలు కూడా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ సంబంధమైనా, ఇన్ ఎనీ రిలేషన్షిప్ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్. అట్లానే ఫ్రెండ్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మన జీవితంలో యథావిధిగా వాస్తవికంగా మనకున్నటువంటి ఫ్రెండ్షిప్స్ విషయంలో సమస్యలు వచ్చినా కూడా కొన్ని సమస్యలు తీర్చుకొని తిరిగి ప్యాచప్ అవుతూ ఉంటాం. అయితే నా తర్వాత ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడగనివ్వండి. మరి కొంతమంది స్నేహితుల మధ్యలో గొడవలు కొద్దిగా పెద్దగా అయిపోయి ఇక ఎప్పటికీ నేను నీతో మాట్లాడను, ఎప్పటికీ నీ మొహం చూడను, ఎప్పటికీ నేను నిన్ను కలవను, ఎప్పటికీ ఇంకా నీ గురించి నేను ఆలోచించను అని ఇక ఫ్రెండ్షిప్ పర్మనెంట్గా బ్రేక్ అయిపోయిన వాళ్ళు, అటువంటి అనుభవం ఎవరికైనా ఉందండి? పర్మనెంట్గా ఇంకా మనం మాట్లాడట్ల వాళ్ళతో, ఇంకా వాళ్ళ గురించి మనం పట్టించుకోవట్ల. కొంతమంది చేతులు ఎత్తారు. వెరీ గుడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. మీరు చేయి ఎత్తకపోయినా కూడా కొంతమందిలో అది నిజమని నేను గ్రహించగలను. కారణం ఏంటంటే, ఫ్రెండ్షిప్స్లో ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశం ఏంటంటే, రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ బ్రేకర్స్. స్నేహాన్ని విడదీసేటువంటిది ఏంటి, లేక మిత్రభేదము కలిగించేది ఏంటి? మిత్రభేదం అని అంటాం, ఫ్రెండ్షిప్ బ్రేకర్స్. మిత్రభేదం కలిగించే వాటి గురించి నేను ఆలోచించాలని కోరుతున్నాను. అయితే ఈరోజు నా యొక్క ఫోకస్ ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, కేవలము మన జీవితంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్స్ మధ్యలో మిత్రభేదం గురించి మాత్రమే కాదు, కానీ నిజ స్నేహితుడైనటువంటి యేసు క్రీస్తు గురించి కూడా మనం
ఆలోచించాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. దయచేసి చదివి సహకరించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం. జాన్ 15:15. యేసుక్రీస్తు ఈ మాట అంటూ ఉన్నాడు. మనం చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక, ఇక మిమ్మును దాసులని పిలువక. ఈ మాట వినండి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ ఫ్రెండ్స్. చాలు, ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ ఫ్రెండ్స్. అందరు నా వెనుక చెప్పండి, నేను దేవుని స్నేహితుణ్ణి. అందరు గట్టిగా చెప్పండి, నేను దేవుని స్నేహితుణ్ణి. మనం నమ్మినా నమ్మకపోయినా, మనకు అనుభవం ఉన్నా లేకపోయినా, యేసుక్రీస్తే చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలు చాలా త్వరగా ఈ రిలేషన్షిప్స్ని, లేక యథావిధిగా లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్స్ అయితేనేమి, లేక యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం విషయంలో అయితేనేమి, మరి బ్రేక్ అవ్వటానికి లేక మిత్ర భేదము కలగటానికి గల కారణాలు 7 నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 3 హెడ్డింగ్స్ కింద 7 పాయింట్స్ చూపిస్తాను. 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 హెడ్డింగ్స్లో 7 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మిత్ర భేదం కలగటానికి కారణము 1 ఏంటంటే, కుటుంబము వలె మన స్నేహితుణ్ణి లేక స్నేహితురాలని ప్రేమించలేకపోవటం. When we do not love our friend as a family, ఒక కుటుంబముగా మనం ప్రేమించలేకపోయినప్పుడు మిత్రభేదం అనేటువంటిది కలుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా రకరకాలైనటువంటి స్నేహితులు ఉన్నారు. రకరకాలైన స్నేహితులు ఎలా ఉంటారు అంటే, దినములో అనేక సార్లు మాట్లాడుకునే స్నేహితులు ఉన్నారు. అంటే వారి గురించి అసలు మర్చిపోము. దినములో ఎన్నోసార్లు వారి గురించి తలుచుకుంటాం, ఎన్నోసార్లు మనం వారితో మాట్లాడతాం. ఎంతో ఎక్కువగా వారి గురించి వారు మన జీవితంలో ఒక భాగమైపోయి ఉంటారు. అలాగే మన జీవితంలో మరి ఒక రకమైన స్నేహితులు ఎలా ఉంటారు అని అంటే, కేవలం హాయ్ అంటే హాయ్ అన్నమాట. ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ అంటాం, వారు హాయ్ అంటారు, బాయ్ అంటాం, వారు బాయ్ అంటారు, వెళ్ళిపోతాం. అయితే ఎప్పుడైతే ఈ హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ ఉందో, అంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ ఉందో, వారు పలకరించినా పలకరించకపోయినా, వారు కనిపించినా కనిపించకపోయినా, వారు నీతో కూర్చున్నా కూర్చోకపోయినా, వారు నీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, నీ జీవితంలో ఏమాత్రం భేదమే, ఏమాత్రము తేడా ఏమీ ఉండదు. వారు కనిపించలేదు, పలకరించలేదు, ఏం కాలేదు. ఏదో నువ్వు అనుకున్నావు, నువ్వు బిజీగా ఉన్నావు, వారు బిజీగా ఉన్నారు, ఎందుకో పలకరించలేదు అనుకున్నావు, నువ్వు వెళ్ళిపోతావు. కానీ రోజు పలకరించే వ్యక్తి, రోజు కలిసే వ్యక్తి, రోజు మరి సమయం గడిపేటువంటి వ్యక్తి నీ కళ్ళ ముందు ఉన్నారు, నిన్ను చూశారు, నిన్ను పలకరించలేదు. నువ్వు వారిని చూసావు, వారు నిన్ను పలకరించలేదని గమనించావు. మనం దాని గురించి ఎంతగా ఆలోచిస్తామో మీకు తెలుసు. ఎందుకబ్బా ఈరోజు పలకరించలేదు, ఎందుకబ్బా మాట్లాడలేదు, నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా ఎక్కడైనా తప్పు చేశానా, పొరపాటు అయిందా, లేదే, ఏం జరగలేదే, నిన్న పోయేటప్పుడు బాగానే మాట్లాడుకున్నామే, ఎందుకు నన్ను పలకరించలేదని దాని గురించి ఎంతగా ఆలోచిస్తాం మనం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? కాబట్టి మనం తట్టుకోలేక కొన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతాం, ఏంటండి మరి ఈరోజు పలకరించలేదు, ఏమైనా పొరపాటు చేశానా నేనే? కారణం ఏంటంటే, వీ వాంట్ దేర్ రిలేషన్షిప్. వారి యొక్క సంబంధం మనకు కావాలి కాబట్టి, ఆ సంబంధం కోల్పోవటం మనకి ఇష్టం లేదు కాబట్టి వెంటనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఈ యొక్క స్నేహం అనేటువంటిది చాలా క్లోజ్గా ఉండటం అవసరం. అప్పుడే ఆ బలమైన స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది. దేవుని వాక్యం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యం. చాలామందికి కంటుతావచ్చు, రాని వారి కొరకు చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరొక వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయము 24వ వాక్యం. దయచేసి చదవండి. 18వ అధ్యాయము 24వ వాక్యం. బహుమంది చెలికాండ్రు గలవాడు కూడా ఉన్నాడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఈ మాట వినండి.
సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమందికి ఇలాంటి అనుభవం ఉండి ఉండవచ్చు. మన కుటుంబాలలో కొంతమంది మిళితమైపోతారు. మన స్నేహితులు మీరు గమనించారా? మిళితమైపోతారు. కాబట్టి ఎప్పుడైనా వారిని గురించి ఎవరికైనా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి మాట ఏమిటంటే, నా స్నేహితుడండి, స్నేహితుడు మాత్రమే కాదు మా ఫ్యామిలీ అండి, స్నేహితుడి కంటే ఎక్కువ అండి, మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ మెంబర్ అండి అని చెప్పేస్తాం. ప్రేమ దేవుని బిడ్డ, దట్స్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. దట్స్ వాట్ ఫ్రెండ్స్ షుడ్ బి. ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సహోదరుని కంటే అంటే మన స్వంత కుటుంబం కంటే ఎక్కువగా క్లోజ్గా ఉండేటువంటి స్నేహం గురించి మాట్లాడుతున్నాడు. మనం ప్రభుతో కూడా ఇటువంటి సంబంధం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కుటుంబము వలె మనం ఎప్పుడూ కూడా ప్రభువుతో మాట్లాడటం, సమయం గడపటం, దేవుని గురించి ఆలోచించడం, ఆయనతో మాట్లాడటం, ఆయన మనతో మాట్లాడటం, ఈ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మొట్టమొదటిది మనం కుటుంబంగా ఎప్పుడైతే మన స్నేహాలు ఉండవో పలసగా ఉంటాయని నేను చెప్తూ ఉన్నాను. రెండవది మనము స్నేహము లేక మిత్ర భేదం కలగటానికి రెండవ కారణం ఏంటంటే, వారు మన స్నేహితులు గాయపడటం ద్వారా. ఎప్పుడైతే మన స్నేహితులు గాయపడతారో మన స్నేహము చెడిపోతుంది. మీలో చాలామంది నేను అడిగితే అవును అని అంటారు. మీరు ఎందుకు మీ స్నేహితులతో స్నేహంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు అని అంటే, వారు నన్ను బాధ పెట్టారండి అని అంటాం, లేక మనమైనా వాళ్ళని బాధ పెట్టింటాం. బాధ పెట్టడం అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా మిత్ర భేదానికి చాలా మూల కారణం. ఎప్పుడైతే నువ్వు బాధపడతావో నువ్వు ఇక వాళ్ళతో స్నేహంగా ఉండటానికి ఇష్టపడవు. అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఇదే ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళుట వలన మీకు మంచిది, నేను వెళ్ళుట ద్వారా నేను మరి యొక్క ఆదరణకర్తను మీ దగ్గరకు పంపించదను అనే మాటను చెప్పినప్పుడు, ఆదరణకర్త అనే మాట ఒక ట్రాన్స్లేషన్లో వాడారు, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అనదర్ ఫ్రెండ్ టు యూ. మరొక స్నేహితుని అనే మాట, నేను స్నేహితుడిని, మరొక స్నేహితుని నేను పంపిస్తూ ఉన్నాను, అతడు ఎప్పుడు మీ దగ్గర ఉంటాడు అనే మాట చెప్పాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, మీరు హర్ట్ చేయొద్దండి. కారణమైన ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ హర్ట్ అవుతే మనకు మిత్రభేదం కలుగుతుంది అనే మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి మన రకరకాలుగా గాయపెట్టడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. ఏ రకాలుగా బాధ కలుగుతుంది, గాయపెడతాము అనేది మనం జాగ్రత్త పడాల్సిన విషయం 4-5 నేను చూపిస్తాను. ఈ రెండవ పాయింట్లోనే సబ్ పాయింట్స్ అన్నమాట. ఎలా గాయపెడతాం? ఒకటి, వారికి కీడు చేయటం వలన. మన స్నేహితులకు మనం ఎప్పుడైతే కీడు చేస్తామో, వెన్ వి డూ ఈవిల్ టు దెమ్ వి హర్ట్ దెమ్. వారికి ఎప్పుడైతే కీడు చేస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా వారు గాయపడతారు. దేవుని యొక్క వాక్యం చదవండి. 15వ కీర్తన మొదటిగా చదువుదామండి. 15వ కీర్తన 4వ చరణం. 15వ కీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన స్నేహితునికి తాను కీడు చేయడు అనే మాటను వాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడైతే మన స్నేహితులకు కీడు చేస్తామో మన స్నేహం నిలవదు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక స్నేహితులు ఇద్దరి మధ్యలో ఈ ఒక స్నేహితుడు అవతలి స్నేహితునికి ఏదైనా విషయం గురించి చెప్పలేదనుకోండి, ఒక ఇంటర్వ్యూ గురించి కానీ, ఒక ఎగ్జామ్ డేట్ గురించి కానీ, లేకపోతే ఒక తనకు లాభం కలిగే ఏదైనా విషయం చెప్పలేదంటే కీడు చేస్తే, లేక తనకు అపాయం కలిగేటువంటిది ఏదైనా విషయము జరుగుతున్నప్పటికీ తను చెప్పకపోతే, ఆ విషయము ఆ అవతలి స్నేహితునికి తెలిస్తే ఆ స్నేహితుని నమ్మలేడిక. నాకు మేలు కలిగే విషయము నాకు ఎందుకు చెప్పలేకపోయాడు, లేక నాకు కీడు చేసే విషయాన్ని ఎందుకు ఎంకరేజ్ చేశాడు. స్నేహం అనేటువంటిది కీడు చేయటం వలన బాధపడుతుంది, అది నిలవదు. రెండవది, స్నేహం నిలవలేకపోవటానికి రెండవ కారణము తప్పులు జరగటము, తప్పులు చేయటము, లేక చేసిన తప్పును పదే పదే మాట్లాడటం. ప్రేమ దోషములను కప్పును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజేయును అనే మాట రాస్తాడు అక్కడ. జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు, మాటి మాటికి చెప్పువాడు మిత్రభేదము కలిగించును. వెన్ యు రిపీట్
ఏ మిస్టేక్ అంటే ఒక జరిగిన తప్పును పదే మనం చెప్తూ ఉంటే మిత్రభేదం కలుగుతుంది. నేను ఇది చాలాసార్లు ప్రస్తావించాను, ఆయన ఇది కూడా నేను మీకు చెప్పాలి. మనలో చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఫ్రెండ్షిప్లో ఎలా ఉంటాము అని అంటే, నేను నాది పై చేయి అని చూపెట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. అంటే స్నేహంలో పై చేయి నాదే అని చెప్పడానికి, అంటే ఇంకో మాటలో ఎలా చెప్తూ ఉన్నామంటే, నీకు నా స్నేహం అవసరం కానీ నాకు నీ స్నేహం అవసరం లేదు. నీకు నేను అవసరం కానీ నాకు నువ్వు అవసరం లేదు అని చెప్తున్నట్లు అన్నమాట. అంటే నువ్వు లోవర్ క్యాడర్, నేను నీకు అవసరం, నాకు నువ్వు అవసరంలా, నువ్వు లేకపోయినా నేను ఉంటాను అనేటట్టు చెప్పడం. అలాంటి స్థితి కొన్నిసార్లు ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే వెంటనే ఆ తప్పును క్షమించి మర్చిపోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. క్షమించి మర్చిపోవాలని. క్షమించి మర్చిపోవటం అంటే ఇక ఏనాడు కూడా అసలు ఆ తప్పు జరగని దానితో సమానం అన్నమాట. వెన్ వి ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు దట్ మిస్టేక్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఎట్ ఆల్. ఆ తప్పు ఇక ఎప్పుడు కూడా జరగనట్టే లెక్క. కానీ మనం దానిని కొన్నిసార్లు మనకు లాభదాయకంగా మలుచుకోవటానికి ఏం చేస్తామంటే, నువ్వు ఆ రోజు తప్పు చేసావు కదా, అయినా నేను నిన్ను క్షమించాను అంటే అది ఎప్పుడు వాడతాం? మనకు అనుకూలమైన వాతావరణం ఎప్పుడైతే మనం తగ్గుతున్నట్లు ఉంటామనుకోండి, లేక మనం మనకంటే పై చేయి వస్తుందనుకోండి, వెంటనే గుర్తు చేస్తాం, నువ్వు తప్పు చేసావు అయినా నేను ఆ రోజు క్షమించాను కదా, ఎన్నిసార్లనే చెప్తాం. అలా పదే చెప్పటం ద్వారా మిత్రభేదం ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఈ మాట నేను చెప్పాలి. భార్యాభర్తల మధ్యలో సంబంధం బలహీన పడటానికి కారణం, ఎందుకు భార్యాభర్తలు అంటూ ఉన్నానంటే, భార్యాభర్తలకు ఒక టైటిల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని అంటాం. జీవితాంతము నివసించే స్నేహితులు అని అంటాం అన్నమాట. వాళ్ళ మధ్యలో మిత్రభేదం కలగటానికి లేక బలహీన పడటానికి కారణం ఏంటంటే, భర్త మీద భార్య, భార్య మీద భర్త జరిగిన సంగతులను, ఎప్పుడో జరిగిన సంగతులను కూడా మాటికి ఎత్తుకొని వాళ్ళు గొడవలు పడుతూ ఉండటమే కుటుంబాలలో సర్వసాధారణంగా కనిపించేటువంటి సీన్ ఇది. కాబట్టి ఇది తప్పు అని నేను చెప్తూ ఉన్నాను. అలా ఒక్కసారి నువ్వు క్షమించావు, మర్చిపోవాలి. క్షమించి మర్చిపోయావు అంటే అది దేనితో సమానం అంటే, ఇక ఎప్పుడు అసలు తప్పే జరగలేదు అనే దానితో సమానం. కానీ మన యొక్క మిత్రభేదం కలగటానికి పదే మాట్లాడినప్పుడు మిత్రభేదం కలుగుతుంది. మూడవది, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఎలా గాయపడతారు అనే మాట నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, కీడు చేయటం ద్వారా. రెండవది, పదే తప్పు చేయటం ద్వారా, లేక జరిగిన తప్పు గురించి మాటికి మాట్లాడటం ద్వారా. మూడవది, ప్రేమైన దేవుని బిడ్డరా, నమ్మకత్వాన్ని కలిగి ఉండకపోవటం ద్వారా. లాయల్టీ అని అంటాం ఇంగ్లీష్లో. వెన్ యు ఆర్ నాట్ లాయల్ టు యువర్ ఫ్రెండ్, దట్స్ వెన్ యు లూజ్ యువర్ ఫ్రెండ్షిప్. నీవు లాయల్టీ కలిగి ఉండకపోతే నీ స్నేహాన్ని నీవు కోల్పోతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాయల్టీ అంటే ఏంటి అనేది మీకు చెప్పనివ్వండి. లాయల్టీ అంటే నేను నమ్మిన దాని కొరకు నా ప్రాణమైనా పెడతాను అనే రకంగా నేను నమ్మకత్వం కలిగి ఉంటాం. నేను నమ్మిన వ్యక్తి కొరకు ప్రాణమైనా పెడతాను అన్న దానితో సమానం అన్నమాట. నేను దేవునికి నమ్మకంగా ఉంటాను అని అంటే, నా దేవుడు నాకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా రోగం బాగైనా బాగా కాకపోయినా, నాకు మంచి జరిగినా మంచి జరగకపోయినా, నేను అనుకున్నది జరిగినా అనుకోని కీడు జరిగినా, ఏదైనా సరే నేను దేవుని మీద నిందను వేయను. కానీ నేను దేవుని పట్ల నమ్మకంగా, ప్రేమతో యథావిధిగా నా జీవితాన్ని సాగించుకుంటాను. దట్స్ లాయల్టీ. లాయల్టీ లేదనుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మారుస్తూ ఉంటాం. మన తేడా వస్తుంది, మన రిలేషన్షిప్లో తేడా వస్తుంది. దీని గురించి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబుకు 3 స్నేహితుల గురించి దేవుడు ప్రస్తావించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు యోబుకు వలె నా పట్ల మీరు చిత్తశుద్ధిని కనపరచలేదు, మీరు లాయల్గా లేరు, నమ్మకత్వాన్ని మీరు కనపరచలేదు అని అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ 3 స్నేహితులతో, జోఫరు, బిల్దదు, ఎలీఫజుతో ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఇదిగో రోగి అయినటువంటి యోబు దగ్గరికి ఆదరించడానికి మీరు వచ్చారు, కానీ మీలో నమ్మకత్వాన్ని నేను చూడలేదు. కాబట్టి ఇప్పుడు యోబు మీ కొరకు ప్రార్థన చేయాలి, యోబు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు బాగుపడతారు అనే మాటను దేవుడు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. సంఘము పట్ల మనం నమ్మకత్వం కలిగి ఉండాలి.
సంఘం పట్ల నమ్మకత్వం కలిగి ఉంటాం అంటే ఏంటి? సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రయాసపడతాం. సంఘం గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడడం, సంఘం గురించి చెడుగా మనం మాట్లాడడం, సంఘం యొక్క మరి విషయాలను చెడుగా మనం బయటికి తీసుకువెళ్ళాం. ప్రేమైన దేవుని నమ్మకత్వం, మనం ఎటువంటి విధంగానైనా నేను నమ్మకత్వాన్ని కలిగి ఉంటాను. దీనికి చక్కటి ఉదాహరణ నేను చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డలారా. కొంతమంది మనం నిజ జీవితంలో టీవీలలో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇద్దరు స్నేహితులు, మరి ఆ ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒక స్నేహితుడు తప్పు జరిగించాడు అనుకుందాం. అది మీడియాలో వచ్చింది, లేకపోతే అరెస్ట్ అయ్యాడు, లేకపోతే మరి అతని గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆ వ్యక్తి జీవితంలో నుంచి అందరూ ఒకరి తర్వాత ఒకరు జారుకుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. ఎందుకులే నాకు ఈ వ్యక్తితో ఎందుకులే అని వెళ్ళిపోతారు. కానీ నిజ స్నేహితులు మాత్రం ఎంత ఆ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే, నిజ స్నేహితులు మాత్రం నేనున్నాను, నువ్వు తప్పు చేసిండొచ్చు కానీ నువ్వు నా స్నేహితునివి, నీ కొరకు నేను ఉంటాను అని వారు మాత్రం వదలరు. అది నిజమైన స్నేహం, అదే లాయల్టీ అని అంటాం. ఆ లాయల్టీ మనం సంపాదించుకోవాలి ప్రేమ దేవుని. మనము లాయల్టీని దేవునికి ఇవ్వాలి. నా దేవునితో నేను వాడే మాట ఏమిటంటే, లావాదేవీలు చేయకూడదు. దేవునితో మనం లావాదేవీలు చేయకూడదు. లావాదేవీలు అంటే ఏంటి ప్రేమ దేవుని బిడ్డలారా? దేవా నువ్వు ఇది ఇస్తే నేను ఇది చేస్తా, లేక నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇది ఇవ్వాలి అనేటట్లుగా ఎప్పుడూ ఆ ధోరణి మనకు ప్రభు పట్ల ఉండకూడదు. ఎప్పుడైతే ఆ ధోరణి మనకు ఉంటుందో దేవునితో మనం శాశ్వత కాలము చక్కగా జీవించలేం ప్రేమ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే లావాదేవీ ధోరణి నీలో ఉంటుందో, దేవా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వు, దేవా ఇదిగో నువ్వు ఇది నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను అనేటట్లుగా ఎప్పుడు మనకు ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకు స్నేహము గాయపడుతుంది అని అంటే, నమ్మక ద్రోహం జరిగినప్పుడు. దాన్ని ఇంగ్లీష్లో బిట్రేయల్ అని అంటాం. బిట్రేయల్ అంటే నమ్మించి మోసం చేయటం. నమ్మించి మోసం చేయటం ద్వారా స్నేహాలు కట్ అయిపోతాయి. కొంతమంది మన జీవితాల్లో స్నేహాలు కట్ అవ్వటానికి కారణము, మీ స్నేహితుడు కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసింటారు. అందుకని మన స్నేహం నిలబడదు. యేసుక్రీస్తు కూడా దీన్ని అనుభవించాడు. నమ్మక ద్రోహం లేక నమ్మించి మోసగించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరండి? ఇస్కరియోతు యూదా వలన. అంతవరకు కలిసి తిరిగాడు, కలిసి భోజనం చేశాడు, కలిసి పరిచర్య చేశాడు. కానీ చివరికి నమ్మించి మోసం చేశాడు. నమ్మించి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా సైనికులతో బాటుగా అక్కడికి వస్తూ ఉన్నాడో ప్రేమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ఒక చక్కటి సంబోధన చేశాడు. ఏమని చేస్తూ ఉన్నాడు? నా చెలికాడా, నా స్నేహితుడా, నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నట్టు అనమాట. నా స్నేహితునిగా ఉన్న నీవు ఇది ఎలా చేయగలవు అనే ధోరణిలో యేసుక్రీస్తు నా చెలికాడా అనే మాట, ఆ సంబోధనలోనే ఎన్నో మాటలు ఉన్నాయి. అయినా సరే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు చేయుటకు వచ్చిన పనిని త్వరగా చేయుము. నేను నిన్నెంతో నమ్మాను. ప్రేమైన దేవుడు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆనంద జీవితం అనే మన కార్యక్రమాన్ని ప్రభు విజయవంతంగా నడిపిస్తున్నాడు అని తెలియచేయటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది కేవలము దేవుని యొక్క సహాయము, మీలాంటి మంచి మనుషులు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఆనంద జీవితం కార్యక్రమం గురించి మీరు ప్రార్థన సహకారంతో పాటుగా ఆర్థికంగా కూడా సహాయం చేయాలని నేను ఎంతగానో వినమ్రతతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పరిచర్య. క్రీస్తునందు ప్రియులారా, మన సంఘములో ఆలయంలో ప్రసంగించినప్పుడు కేవలము 100 మందో 1000 మందో 2000 3000 మంది మాత్రమే చూడగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క టీవీ ద్వారా వాక్య ప్రచారము జరుగుతూ ఉన్నదో, నమ్మండి నమ్మకపోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేశాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడో మరి ఈ మధ్యలో షిలాంగ్లో నుంచి ఫోన్ చేశారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఆర్మీలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కార్యక్రమాన్ని చూసి అయ్యగారు నేను ఎంతో దీవించబడ్డాను, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వందనాలని ఫోన్ చేశాడు. ఇథియోపియా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఖతార్ దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, కెనడా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మామూలుగా సాధ్యం కాదు. ఇదిగో నీవు ఈరోజు దీవించబడుతూ ఉన్నట్లయితే
అయ్యగారు ఇదిగో ఈ కార్యక్రమము నాకెంతో దీవెనకరంగా ఉంది అని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే ఎందుకు నీ గుప్పిలను విప్పి ఈ కార్యక్రమము కొరకు సహాయం చేయకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజే మీరు తడవు చేయకుండా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి మీ కుటుంబం తరపున మీ ఇంటిలో ఏదైనా మరి శుభకార్యం జరిగినప్పుడు కానీ, ఎవరైనా పుట్టుక దినము సందర్భంగా కానీ, ఎవరైనా మీలో మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కానీ, ఏ ఒక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకునైనా ఒకరి పేరు మీద కానీ మీరు స్పాన్సర్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క సహకారం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇక బ్యాంక్ డీటెయిల్స్ని మీరు మీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ని నోట్ చేసుకొని తప్పనిసరిగా మీ యొక్క సహాయాన్ని అందిస్తారని నేను ఆహ్వానిస్తున్నాను. రేమా గ్లోబల్ మినిస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ అకౌంట్ నంబరు 308932 బ్రాంచ్ కోడ్ 0866 0866, IFSC కోడ్ SBIN 00008666. Our bank details once again: the Rhema Global Ministries, State Bank of India, account number 30898432 branch code 0866, IFSC code SBIN 00008666. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.